ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తన స్టామినా ఏమిటో చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇండియాలోనే నంబర్ 1 ఇండస్ట్రీగా టాలీవుడ్ అవతరించింది. గత 5 ఏళ్లలో సౌత్ సినిమాకి ఎంతో ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న సినిమాలు తెలుగు నుంచే రావడంతో అందరి దృష్టి ఇప్పుడు టాలీవుడ్ పైనే ఉంది. మన హీరోలంతా ఒకరి రికార్డులను మరొకరు అధిగమించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని కష్టపడుతున్నారు. తొలి వారంలోనే అంతా రాబట్టవచ్చు అనే ఉద్దేశంతో నిర్మాతలు కూడా బడ్జెట్ ఎంతైనా వెనకాడడం లేదు. దీనంతటికి కారణం మొదటి వారం టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇవ్వడమే. అంతేకాకుండా ప్రీమియర్ షోలకు అనుమతులివ్వడం, ఆ టికెట్ రేట్లను కూడా భారీగా పెంచుకునే అవకాశం కల్పించడంతో తమ సినిమాను అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేసి కలెక్షన్లు దండుకోవడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక తెలుగు సినిమా మనుగడ కష్టమేనని అర్థమవుతోంది. ఎందుకంటే తెలుగు సినిమా ఖ్యాతిని దేశ విదేశాల్లో విస్తరింపజేసిన వారు ఖచ్చితంగా టాలీవుడ్ లోనే టాప్ హీరోలు, టాప్ డైరెక్టర్లు. వాళ్ళు చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే. దీంతో బడ్జెట్ విషయంలో ఎలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా చాలా రిచ్ గా సినిమాలు తీస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన సంఘటన ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇప్పటికీ కోలుకోలేకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై శనివారం అసెంబ్లీలో వేడివేడిగా చర్చ జరిగింది. ఇకపై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తెలుగు సినిమాకి ఇంత హైప్ రాకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్ టికెట్స్ రేట్స్ పెంపు, బెనిఫిట్ షోలపై నిషేధం విధించింది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ చిత్రం ఇప్పుడు కష్టాల్లో పడుతుంది. ఇప్పటికే ఈ సినిమా 3 ఏళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటుంది. బడ్జెట్ పరంగా నిర్మాత దిల్ రాజుకు ఎంతో భారంగా మారిన ఈ సినిమాకు పుష్ప 2 తరహాలోనే ప్రమోషన్స్ చేస్తూ హైప్ తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల గేమ్ చేంజర్ కి పెద్ద షాక్ తగిలింది. నిర్మాత దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించింది తెలంగాణ సర్కార్. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ టికెట్ రేట్ల హైప్, బెనిఫిట్ షోలు తమ సినిమాకి యథావిధిగా ఉంటాయని ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో గేమ్ చేంజర్ కి షాక్ తగిలింది. ఈ సినిమా ఒకటే కాదు, రాబోయే రోజుల్లో టాప్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీసే కావడంతో అన్నిటిపైన ఈ ప్రభావం పడుతుంది. దీన్ని బట్టి ఇకపై మన హీరోల రికార్డుల వేటకు బ్రేక్ పడినట్టే అని అర్థమవుతుంది. మరి ఈ సమస్య నుంచి తెలుగు సినిమాను ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.